ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దినవాక్యము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ పక్షమున యుద్ధము చేయటకు సిద్ధముగా ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో ఆయన మన కొరకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనేక సమయాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన యొక్క పోరాటాలను బట్టి, మన యొక్క అపజయాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. చాలా విసిరికి వేసారిపోతూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఆదరించేవారు లేక, సలహా ఇచ్చేవారు లేక, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనే భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో నీ పక్షముగా నిలబడి వ్యాజ్యమాడటానికి తండ్రి అయిన దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మానవులమైన మనం మన సమస్యలను చూసి, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి కృంగిపోయి సహాయము చేసే దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం ఎంతగానో రోదిస్తూ విలపిస్తూ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రభువు మనకొక మాటను తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా కుమారుడా, నా కుమారి, ఊరక ఉండండి, నేను దేవుడునని మీరు తెలుసుకున్న సమయం ఇదే. నేను నీ కోసము పోరాడబోతూ ఉన్నానని యేసు ప్రభువారు మనలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యల కొరకు సిలువకు కొట్టబడి పోరాడి వాటిని జయించి సజీవముగా తిరిగి లేచాడు. ఇంకను నా ప్రియమైన దేవుని బిడ్డ, ఊరక ఉండండి. మరియు మన జీవితంలో నేను ఏమీ చేయలేకపోతున్నానని నీవు కృంగిపోకుండా, దేవుడు నా జీవితంలో అన్నీ చేస్తాడని అనుదినము నోటితో ప్రకటించుకోండి. దేవునికి సమస్తము సాధ్యమే. నాకు జయం ఇవ్వటం దేవునికి సాధ్యమే. నా అప్పులు తీసేయటం దేవునికి సాధ్యమే. నా శత్రువుని సంహరించటం దేవునికి సాధ్యమే అని మనం అనుదినము గనక దేవునిని స్తుతించే వారమై ఉన్నట్లయితే గనక అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును మనము చూడబోతున్నాం. దేవుడు తన సమృద్ధిని ఈరోజు మీ అందరి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదమును మన మీద నిలిచిండి మన కొరకు పోరాడతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అపవాది శక్తులు మరియు వాని క్రియలు దేవుని చేత నాశనము బడి ఉన్నాయి. వీటన్నిటి ద్వారా దేవుడు మనకు ఒక రుజువిస్తున్నాడు. ఈ లోకంలో ఏ సమస్య నిన్ను బాధించలేదు, ఏది కూడా నిన్ను కృంగుదలకు గురి చేయలేదు. దేవుడు మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ప్రణాళికను మరియు ఉద్దేశములను నెరవేరుస్తాడు. మీకు మంచి భవిష్యత్తును ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి సంతోషంగా జీవించండి. మరియు దేవుడు మీకోసము సమస్తమును ఒక ప్రణాళికను చేసిన ఈ యొక్క దినములోనికి మనం ప్రవేశించామనే సంగతిని జ్ఞాపకము చేసుకుని మీపై ఏ కీడు కూడా వర్ధిల్లదు. ఈ ఉదయం అంతా కూడా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నీ కొరకు పోరాడబోతున్నాడు. ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, దేవుని అడుగు. దేవా, నా జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు, కానీ నీవు నాకు శాంతిని సమాధానమును కలుగచేస్తావని ఒకవేళ నీవు గనక విశ్వాసముతో ప్రార్థించగలిగినట్లయితే, నీవు కార్యము ఊరకనే నిలుచుంటేనే ప్రభు నీ పక్షముగా యుద్ధము చేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. మీ బిడ్డలముగా మమ్మలను మార్చి మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచుకున్నందుకే మీకు వందనాలు. మా బాధలు, మా సమస్యలన్నీ కూడా మీ పాదములు చెంత పెడుతున్నాం. మా కోసం సమస్తము చేయగల శక్తిగల దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని అందరిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని మేము గణపరుస్తున్నాం తండ్రి. అయ్యా, అపవాది అయిన శత్రువు మా నుండి దొంగిలించిన ప్రతి ఆశీర్వాదమును నాయనా పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయ కాల సమయంలో
బలహీనముగా ఉన్న మమ్మలందరినీ కూడా మీ నూతనమైన శక్తి చేత బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.